హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ డైరెక్టర్ని మాట్లాడుతున్నా. గత 20 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి ఇంగ్లీష్ నేర్పించిన అనుభవంతో కొంతమంది అడిగింది, సార్ మాకు పేరు కూడా రాయటం రాదు, అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. మనకు తెలియని చెప్పి ఏదైనా కష్టం తెలిస్తే చాలా ఈజీ. ఇప్పుడు ఈ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో మనం ఆల్ దగ్గర నుంచి ప్రతి వర్డ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు పేర్లు రాయాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇది కావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ నుంచి అవ్ వరకు కావాల్సిన అక్షరాలు, అలాగే దాంతోపాటు కాకేం రావాలి, గాకేం రావాలి, ఆ అక్షరాలు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి చూద్దాం మనం. ఇప్పుడు సుమతి రాయాలి. సుమతి. సాకి ఎస్ వస్తుందని చెప్పా. ఎస్. కొమ్ముంది కాబట్టి కొమ్ముకి ఏమొస్తుంది? యు వస్తుంది. మాకి ఎం వస్తుందని చెప్పా. మాకి ఎం వస్తుంది. ఇది తలకట్టు సుమా కాబట్టి ఏ వస్తుంది. తాకి టీహెచ్ వస్తుంది. తాకి టీహెచ్ వస్తుంది. గుడింతానికి ఈ వస్తుంది. యుఏఐ. అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, గుర్తులేక చూసుకోండి. తలకట్టు ఏ, దీర్ఘం ఏనే, గుడి ఐ, గుడి దీర్ఘం ఐ. హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్, ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. యూట్యూబ్లో వీడియోలు చూసిన వాళ్ళు, నెట్కి వచ్చిన వాళ్ళు, ఫేస్బుక్లో లీడ్ చూసిన వాళ్ళు నాకు చాలామంది కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, సార్ మా ఊర్లో మీ సెంటర్ లేదు కదా, ఎలా వస్తుంది అని చెప్పి. మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆన్లైన్ అంటే వీడియో పెట్టి ఆడియో పెట్టి వదిలేసేది కాదు. నేను లేదా నా టీం ఫస్ట్ ముందుగా మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్లో మీరు ఇంటరాక్ట్ అవుతారు. మీతో మాట్లాడిపిస్తూ మీరు ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చూసుకొని దానికి బట్టి మీ కోర్స్ డిజైన్ చేస్తాము. ఆ తర్వాత ట్రైనింగ్ కూడా క్లాస్లో కేవలం 6 నుంచి 7 మాత్రమే తీసుకుంటాము. మీరున్న చోట నుంచే మీ ఫోన్లో లాగిన్ అయిపోయి చూసుకుంటూ, అలాగే స్క్రీన్ కూడా డిస్ప్లే అవుతుంది. మేమేం చెప్తున్నామో మీకు ఎగ్జాంపుల్స్ అక్కడ కనపడతాయి. అదే ఎగ్జాంపుల్స్ మీరు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళతో ప్రతిరోజు మాట్లాడిపిస్తారు. ఆన్లైన్ క్లాస్ అని భయపడవద్దు. మీరు రెగ్యులర్గా క్లాస్కి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, ఫార్ములా ట్రైనింగ్ అంటేనే ట్రైనింగ్, టీచింగ్ కాదు. మేము సిలబస్ చెప్పడం కాదు, మీతో ఇంగ్లీష్ మాట్లాడిపిస్తాం. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్పగలుగుతున్నారో, ఏం చెప్పలేకపోతున్నారని. ఏదైతే చెప్పలేకపోతున్నారో, ఎక్కడైతే కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారో, ఎక్కడైతే భయపడుతున్నారో, ఎందుకైతే ఆగిపోతుందో దాని మీద వర్కౌట్ చేస్తూ చెప్తాము. 40 డేస్ కోర్స్ ఉంటుంది. 40 డేస్ తర్వాత మీరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. మాట్లాడలేకపోతే నెక్స్ట్ బ్యాచ్లోకి వితౌట్ ఎనీ పేమెంట్ నేను పంపిస్తాను. మీకు ఇంగ్లీష్ వచ్చేందుకు నాది బాధ్యత. ఇంకా నమ్మకం కుదరలేదా, ఒక్కసారి క్లిక్ చేయండి, కాల్ చేయండి. మీకు ముందు ఒక డెమో ఉంటుంది. మీతో ఒక అరగంట క్లాస్ తీసుకొని మీతో మాట్లాడిపిస్తూ మీరేం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారో చూసుకొని దాన్ని బట్టే కోర్సు డిజైన్ చేస్తున్నాను. ఆన్లైనే కదా అని వదిలేయకండి. ఇప్పటి వరకు 1200 మంది పైన నేర్చుకున్నారు. అందరికీ ఇంగ్లీష్ వచ్చింది, మీకు కూడా వస్తుంది, అది నా గ్యారెంటీ. కొమ్ము యు, కొమ్ము దీర్ఘం కూడా యునే. రుత్నం ఆర్యు, రుత్నాన దీర్ఘం ఆర్యు. ఏత్నం ఈ, ఏత్నన దీర్ఘం ఈ లేదా ఈనే. ఐత్నం, ఐత్నం దీనికి ఏ ఐ. ఓత్నం ఓ, ఓత్నన పొల్లు డబుల్ ఓ. ఔత్నం ఓయు. అమ్ అంటే సున్నా, సున్నాకి ఏఎం కానీ ఏఎన్ కానీ, ఇది గుర్తేసి పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇంకో పేరు రాస్తున్నా నేను, రాజు. తెలుగులో రాస్తా. ఫస్ట్ రాజు. ఇక్కడ దీర్ఘం ఉందాక ఆర్ఏఏ జేయు రాయొచ్చు, బట్ జనరల్గా ఏం రాస్తాం మనం? ఆర్ఏ జేయునే రాస్తాం. అందుకే కొమ్ముకి కొమ్ము దీర్ఘాలకు యూ సరిపోతుందని చెప్పాను. ఇప్పుడు రాజేశ్వర్ రాయాలి. రాజేశ్వరరావు, రాజేశ్వరరావు. కొంతమంది రాజేశ్వరరావు ఉంటుంది, రాజేశ్వరరావు కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్ఏ దీర్ఘం కాబట్టి ఏ అవసరం, ఆర్ఏ సరిపోతుంది. జేఈ అంతే. డబల్ ఈ కూడా అవసరం. ఏత్నానికి ఏమని పెట్టి మనం ఈ పెట్టాం కదా. స్వా, ఎస్డబ్ల్యూఏ తీసుకోవచ్చు స్వా పలకడానికి. ఎస్వియు. సో ఈ స్వా ఇది సరిపోతుంది. రా ఆర్ఏ.
RAO రావు, రాజేశ్వరరావు అయిపోయింది. అంతే అంతే ఇరిజినల్. ఇప్పుడు ఇంకొక లాజిక్ చెప్తా. దామోదర్, దామోదర్, DAMO, మో DAR అయిపోయింది కదా దామోదర్. మీరు అన్నది సార్ ఇంత సింపుల్, కొన్ని పెద్ద కష్టమైన పేర్లు కూడా ఉంటాయి సార్, మరి అట్లా ఎట్లా రాయాలంటే చెప్పుకోక మీరు బేస్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రా అంటే R వస్తుందని, జా అంటే జే వస్తుందని, గా అంటే జీ వస్తుందని, ఘా అంటే GHA వస్తుందని, చా అంటే CH. చలమేశ్వర్ రాద్దాం ఒకసారి. చలమేశ్వర్, చలమేశ్వర్. చాకి CH, తలకట్టు కాబట్టి ఏ, LA లా, ME మే, చలమేశ్వర్, మే ME మే, SWAR. సో చివరిలో వచ్చినప్పుడు ఏ రాయరు, చలమేశ్వర్ అయిపోయింది కదా. క్లియర్. ఇప్పుడు రాజమండ్రి, రాజమండ్రి లేదా రాజమండ్రి మా కదా, రాజమండ్రి. రావత్ వచ్చింది ఇక్కడ, రా. సో RA సరిపోతుంది, దీర్ఘం ఒకలా. JA, జా, MAN, మన్, మన్ పలకలు కదా, మన్. ఇప్పుడు AN కానీ AM కానీ వస్తుంది. ఇక్కడ NM, మన్, అన్ పలుకుతున్నాం కాబట్టి N తీసుకున్నా. మండ్రి, DRI, రాజమండ్రి. సార్ బస్ మీద స్పెల్లింగ్ వేరే ఉంది, ఎట్లున్నా ఇది కరెక్టే. మండ్రి, MANDRI అంతే, మండ్రి. నీకు ఇలా రాయటం బేసిక్ వర్డ్స్ రాసుకుంటే కొంచెం రాసుకున్న క్రమంలో కొన్ని పేర్లకు ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ స్పెల్లింగ్ ఉంటుంది అక్కడ. మీరు బోర్డుల మీద రాసిన స్పెల్లింగ్ అది యాక్సిస్ ఫాలో అవచ్చు. సో మళ్ళీ చెప్తున్న, పేర్లు రాసేటప్పుడు 1-2 అక్షరాలు తేడా వచ్చినా అది తప్పు కాదు. ఎందుకంటే తెలుగు పేర్లని ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇదే స్పెల్లింగ్, ప్రిస్క్రైబ్డ్ స్పెల్లింగ్ లేదు. కాబట్టి పేర్లు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం రాయొచ్చు. సో మీరు మెసేజ్ పెట్టాలనుకుంటున్నారు, ఏమి చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు, చేస్తున్నావు. ఏ అంతే కదా, ఏకి అదే. మీ, MI మీ, CHE చే, STH ఎందుకంటే తాపలవటం తాబోతుంది. చేస్తూ, NNE నా, VU ఏమి చేస్తున్నావు, క్వశ్చన్ మార్క్. ఇలా కూడా రాయొచ్చు. కానీ నేనైతే చెప్పేది ఏంటంటే, దయచేసి కుదిరితే తెలుగు డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇంగ్లీష్ పూర్తిగా పెట్టండి. ఇంకా అది సాధ్యం కాని వాళ్ళు మాత్రమే ఇలా రాయండి. వస్తువులు ఏదైతే ఒత్తు వచ్చిందో, కర్ర RR వాడతాము, నా NN వాడతాము. సో ఏ లెటర్కి తీసుకోవాలనుకుంటే ఆ లెటర్కి సంబంధించిన వర్డ్ని ఒత్తులకి డబల్ టైం తీసుకోవటం, అలా కాకుండా ఘా, ఛా అలాంటి ఒత్తు అక్షరాలకేమో H తీసుకుంటాము. ఈ లాజిక్స్ తీసుకొని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా చేయొచ్చు. ఇక్కడ నేను ఒక 4 పేర్లు ఇస్తాను, 4 పేర్లు రాయడానికి ట్రై చేయండి. తర్వాత మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 5 పేర్లు రాస్తున్నా, నేను 5 పేర్లు రాశాను కదా, దీన్ని ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నిద్దాం. నేను చెప్పుకుంటూ వెళ్తా. భీమవరం అంటే ఒత్తు బా ఉంది. ఒత్తు బాకి ఏం చెప్పాను నేను, BH వస్తుందని చెప్పా. గుడింత ఉంది కాబట్టి I తీసుకుంటున్నా, B. మాకేమని వస్తుందని చెప్పా, M వస్తుంది. తలకట్టే కాబట్టి MA. వా ఇది కూడా తలకట్టే, VA వా. రా ఇది కూడా తలకట్టే, ఇబ్బంది ఏం లేదు, RA. M. సో రమ్ పలకాలంటే RAM. సో భీమవరం. మీరు ఎక్కడో బస్ మీద చూస్తారు, అది వేరే స్పెల్లింగ్ వదిలేండి, ఇది కరెక్టే, ఇది మీకు అర్థమైపోతుంది. సో గుడింత ఉంది కాబట్టి I తీసుకున్నా, తలకట్టు కాబట్టి ఏ తీసుకున్నా, మళ్ళీ ఏనే తీసుకున్నా, రమ్ ఉంది కాబట్టి AM తీసుకున్నా. అది లాజిక్ తెలిసి చాలు. ఇప్పుడు భద్రాచలం ఇది కూడా బా, ఒత్తు బా, BHA బా. దీనికి ఏ ఒత్తు లేదు. ఇక ద్రా, డాకి రావస్తుంది. అప్పుడు ఏం చేయాలి, DRA డ్రా. దీర్ఘం ఉంది కదా, అవసరం దీర్ఘాన్ని కూడా ఏ సరిపోతుంది. చలం, చాకేమొస్తుంది, CHA తలకట్టే. లా ఇది కూడా తలకట్టే. M లమ్ అని వచ్చింది కదా, M లమ్. ఎప్పుడు చెప్తున్నా, భా BHA బా తీసుకున్నా, తలకట్టు కాబట్టి ఏ తీసుకున్నా, ద్రా DRA డ్రా తీసుకున్నా, ద్రా అనొచ్చు. చా CHA చా తలకట్టు కాబట్టి ఏ తీసుకున్నా, లమ్ కాబట్టి LAM తీసుకున్నా. KAI కై, ఖా LURU కై. AI ఎక్కడుందో చూద్దాం. కై 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 ఇక్కడ ఉంది. కై
కా తలకట్టు, లూ ఎల్యు, లూ అనగా అదే రూ ఆర్యు అయిపోయింది అంతే. మిర్యాల గూడ, ఎం ఆర్, యా అవుతుంది కాబట్టి యా, మిర్యా లా, గా ఉంది కాబట్టి గా, గుడింది కాబట్టి గు, డిఏ మిర్యాల గూడ అయిపోయింది. మా గుడింది కాబట్టి ఎంకి ఐ తీసుకున్నాం. ఆర్ రియా, యా అవుతుంది కాబట్టి మిర్యా దీర్ఘమేది, లా అంటే తలకట్టే, గు కొమ్ముంది కాబట్టి యూ తీసుకున్నాం, డా తలకట్టు ఉంది కాబట్టి డా తీసుకున్నాం, ఏ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ సీతామహాలక్ష్మీదేవి రాయాలి చూద్దాం. సీత SITA దీర్ఘం అసలు, టా కాబట్టి తా వాడచ్చు, టా కడవచ్చు, అంటే తాకి టాకి అదే వస్తుంది. మహా MA ఈజీ తలకట్టే కాబట్టి, HA దీర్ఘం ఉన్న అదే కదా మహా. లక్ష్మి LAK, ఇక్కడ ఒత్తుంది కాబట్టి SHMI లక్ష్మి, లక్ష్మి అవసరం, లక్ష్మి LAK SHMI KSHMI క్షిమి, క్షిమికి కే వచ్చింది SH అది క్షా వరకు. మీ ఒత్తుంది కాబట్టి మావకి ఎమ్ వాడే, గుడి ఉంది కాబట్టి ఎంఐ వాడే. అర్థమైందా? ఒకసారి చెప్తున్నా. క్ష రాయాలండి KSH, మావత్ కోసం ఎం వాడా, గుడింది లక్ష్మి కాబట్టి ఐ వాడా. దేవి DEVI, ఏత్నం ఐత్నం. సో గుడికి ఐ వాడా, ఏత్నానికి ఈ వాడా, దేవి అంతే. ఇలా మనం ఒక 10-15 పేర్లు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు వస్తుంది. అప్పటికి డౌట్ వస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, కింద కమెంట్ పెట్టండి లేదా నాకు ఒక మెసేజ్ పెట్టండి. మీరు తెలుగులో ఏ పేరునైనా ఇంగ్లీష్లో రాయగలరు. దీని ముందు వీడియోలు ఈ వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీకు వచ్చిన వాళ్ళకి నేర్పించడం కానీ రాని వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తుంది మన ఫార్ములా ఎడ్యుకేషన్. దీన్ని మీరు ఒక అవకాశంగా వాడుకొని చేయొచ్చు. మనం చేద్దాం మరి.